ఒకప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి పొరుగు దేశాలపైకి ఉసిగొల్పిన పాకిస్తాన్ నేడు తాను సృష్టించిన భస్మాసుర హస్తం తనపైనే పడి అల్లాడిపోతోంది. ఆ దేశం ఎంతలా పతనమైందంటే అక్కడ కేవలం ఆకలి కేకలే కాదు, నిశ్శబ్దమైన మేధో వలస ఆ దేశ వెన్నెముకను విరిచేస్తోంది. గత 2 ఏళ్లలో దాదాపు 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజనీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు దేశాన్ని వదిలి వెళ్లిపోవడం ఒక దేశంగా పాక్ సాధించిన అతిపెద్ద వైఫల్యం. దీనికి తోడు నర్సుల వలసలు ఏకంగా 2,144% పెరగడం చూస్తుంటే అక్కడ కనీసం వైద్యం అందించే నాథుడు కూడా లేని పరిస్థితి దాపురించిందని స్పష్టమవుతోంది. దారిద్ర్యం ఎంతటి స్థాయికి చేరిందంటే వేల సంఖ్యలో పాకిస్తానీలు గల్ఫ్ దేశాలకు కేవలం భిక్షాటన కోసం వెళ్తున్నారంటే ఆ దేశ పౌరుల ఆత్మగౌరవం అంతర్జాతీయ స్థాయిలో ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా బాధ్యత గల స్థానంలో ఉన్న ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఇది దేశానికి నష్టం కాదు, ప్రపంచానికి తాము ఇస్తున్న బ్రెయిన్ గెయిన్ అంటూ వెటకారపు వ్యాఖ్యలు చేయడం అక్కడి మేధావుల గాయాల మీద కారం చల్లినట్లయింది. ఒక దేశ సైన్యం ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని ప్రజల ప్రాణాలను గాలికొదిలేస్తే ఆ దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో పాకిస్తాన్ నేడు ప్రపంచానికి ఒక హెచ్చరికలా నిలుస్తోంది. ఒకవైపు పాకిస్తాన్ ముష్టివాడిలా గిన్నె పట్టుకుని IMF ముంగిట అగ్రరాజ్యాల కాళ్ల వద్ద అప్పుల కోసం దేబిరిస్తుంటే భారత్ మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 3వ అతిపెద్ద శక్తిగా ఎదిగేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. పాక్ మేధావులంతా ప్రాణభయంతో, ఆకలితో దేశాన్ని వీడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ మేధావులు, పెట్టుబడిదారులు భారత్ను ఒక సురక్షితమైన ఆశ్రయంగా, అవకాశాల గనిగా భావిస్తున్నారు. మన దేశంలో స్టార్టప్లు, IT కంపెనీలు స్థాపించబడుతున్నాయి. కానీ పాకిస్తాన్లో మాత్రం కేవలం ఉగ్రవాద స్థావరాలు, అప్పుల కుప్పలు మిగిలాయి. భారత్ డిజిటల్ విప్లవంతో గ్రామ గ్రామానికి టెక్నాలజీని తీసుకెళ్తుంటే పాకిస్తాన్లో గోధుమ పిండి బస్తాల కోసం జనం ప్రాణాలు కోల్పోతున్న దృశ్యాలు ఆ దేశ పతనానికి పరాకాష్ట. చైనా అప్పుల ఉచ్చులో చిక్కుకుని తన సార్వభౌమత్వాన్ని కోల్పోతున్న పాక్ ఒక విఫల దేశంగా ప్రపంచ చిత్రపటం నుంచి కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది. యువతకు ఉపాధి లేక, ఉన్న మేధావులకు రక్షణ లేక ఆ దేశం ఒక శ్మశానంలా మారుతుంటే భారత్ మాత్రం ప్రపంచానికి దిక్సూచిలా విశ్వగురువుగా అవతరిస్తోంది. ఉగ్రవాదం, స్వార్థం, బాధ్యతారాహిత్యంతో నిండిన పాకిస్తాన్ పతనం దాదాపు ఖాయమైపోయింది. చరిత్ర సాక్షిగా ఏ దేశమైతే విద్వేషాన్ని నమ్ముకుంటుందో అది సర్వనాశనం అవుతుందని, ఏ దేశమైతే అభివృద్ధిని, ఐకమత్యాన్ని నమ్ముకుంటుందో అది విశ్వ విజేతగా నిలుస్తుందని భారత్, పాక్ పరిస్థితులు నిరూపిస్తున్నాయి. 2026 నాటికి ఈ అంతరం మరింత పెరిగి భారత్ అగ్రగామిగా నిలిస్తే పాక్ తన ఉనికిని కోల్పోయి కేవలం చరిత్రపటంలో ఒక విఫలాధ్యాయంగా మిగిలిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.